ఈ వీడియోలో పెరుసు తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇది ఒక డార్క్ కామెడీ జోనర్ భయ్య. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, ముందే చెప్పేస్తున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. ఆ ఇంటి పెద్ద అయితే ఒకరోజు సడన్గా చనిపోవడం జరుగుద్ది. కానీ ఆయన చనిపోతాడు, కానీ ఆయనది మాత్రం నిటారుగా నిలిచి ఉంటుంది అనమాట. మీకు అర్థమై ఉంటుంది. నేను ఇంతకు మించి ఓపెన్గా చెప్పలేను భయ్య. నిటారుగా నిల్చొని ఉంటుందంటేనే మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? చనిపోయినా సరే కానీ మరి దాని తర్వాత ఆ ఫ్యామిలీ ఏం చేశారు, అసలు ఆయన ఎందుకు నిటారుగా నిల్చొని ఉంది, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే పెరుసు. ఏంట్రా ఈ కాన్సెప్ట్ అన్న ఫీల్ అయితే వచ్చింది కదా మీకు విన్నప్పుడు. సేమ్ ఫీలింగ్ చూస్తున్నంతసేపు నాదే అదే ఫీలింగ్. మామూలు కాన్సెప్ట్ కాదు, సూపర్గా అనిపించింది నా కాన్సెప్ట్. చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. అదే బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్తాను మూవీకి నేను. నాకైతే ఓవరాల్గా మూవీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నచ్చింది భయ్య. అలా అని చెప్పి మొత్తం కాదు, ఇట్ వాస్ ఓకే వన్ టైం వాచబుల్. మంచిగా టైం పాస్ అయితే అవుతుంది మీకు. పాజిటివ్స్ వచ్చేసి వాళ్ళు తీసుకున్న కాన్సెప్టే చాలా పాజిటివ్ అని చెప్తా. డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రజెంట్ చేసిన విధానం కూడా మంచి ఫన్నీ వేలో ప్రజెంట్ చేస్తారు. చెప్తున్నాక అడల్ట్ కంటెంట్ మొత్తం అంతా కూడా ఫ్యామిలీతో చూడడానికి అవ్వదు. ఆ అడల్ట్ కంటెంట్ని వాళ్ళ హ్యూమర్తో టచ్ ఇచ్చి చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ తీసుకెళ్తారు ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా. అంటే ఆ హ్యూమర్ చాలా దిక్కులో వర్కౌట్ అవుతుంది భయ్య. మీకు మంచిగా నవ్వుకుంటారు. అండ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న సీన్స్ కానీ, అండ్ హాస్పిటల్ సీన్స్ కానీ, అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్న సీన్స్ కానీ, ఇవన్నీ కూడా కామెడీ పరంగా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ఎమోషన్స్ పరంగా అండ్ ఆ క్యారెక్టర్స్ చేసే పనులు, వాళ్ళ కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మూవీ. త్రూ అవుట్ ద మూవీ మీకు మంచి మంచి సీన్స్ అయితే ఉంటాయి. టైం పాస్ అయితే మీకు నీట్గా అయిపోద్ది భయ్య. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫ్యామిలీతో చూడొద్దు అన్నది ఏదో అడల్ట్ సీన్స్ అని కాదు. వాళ్ళు పెట్టుకున్న టాపిక్కి ఆ డిస్కషన్కి వల్ల ఫ్యామిలీతో చూడడానికి అవ్వదు అంతే. అంతకుమించి ఏదో ఇంటిమేషన్ సీన్స్ ఉంటాయని మాత్రం అనుకోవద్దు. మీకు మంచిగా టైం పాస్కి ఏం లేవు చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి గివ్ ఇట్ ఏ ట్రై. మీకైతే టైం పాస్ అయిపోద్ది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ భయ్య. ఫస్ట్ హాఫ్ మీకు కాన్సెప్ట్కి అది డిఫరెంట్గా ఉండడం వల్ల మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మీకు మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్లో మూవీకి వచ్చేసరికి మీకు ప్రిడిక్టబుల్ అయిపోద్ది మొత్తం అంతా కూడా. అండ్ సీన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆల్రెడీ జరిగిపోయిన సీన్స్నే వేరే క్యారెక్టర్స్తో మళ్ళీ రీక్రియేట్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. అండ్ ఇంకా అక్కడి నుంచి కామెడీ కూడా అలా డల్ అయిపోతుంటుంది. ఒకటే టాపిక్ మీద మొత్తం మూవీ అంతా రన్ అవుతుంది కాబట్టి మరీ 2 hours రన్ టైం పెట్టుకోకుండా జస్ట్ 1 hour 30 minutes లోపో లేదా 1 hour 20 minutes లోపో క్లోజ్ చేస్తుంటే బాగుండు. మంచిగా ఎంజాయ్ చేసి ఆగిపోతుంది. అలాగే ఓటీటీ కాబట్టి. బట్ 2 hours ఆగదీయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెచ్ చేసారు ఓవర్గా అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంతకు మించి మైనస్ అయితే నాకేది లేదు భయ్య. మీకు స్ట్రెచ్ చేసినా పర్లేదు, మంచిగా టైం పాస్ అయితే ఆ కామెడీ వర్కౌట్ అయితే చాలా అనుకుంటే చూడండి. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి స్టోరీ ప్లాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతకుమించి ఓపెన్గా చెప్పలేను. తెలుసుకుందాం అంటే మూవీ చూసి తెలుసుకోండి. ఓకే, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. మరీ చెప్తున్నాను. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. మీరు చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియో లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.